ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే పిఠాపురం మహాశివరాత్రికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పిఠాపురంలో ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. భక్తులు రాష్ట్ర నలుమూల నుంచి కూడా వస్తుంటారు. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి మహాశివరాత్రి పిఠాపురం పాతగయ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించబోతున్నట్టుగా గమనించవచ్చు. ఇక్కడ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి, మనం గమనించవచ్చు. మహాశివరాత్రి సంబంధించి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పనులు అయితే మీకు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ గమనిస్తే కనుక భక్తులకి ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే పాతగయ శివాలయంలో ఇక్కడ పురోహితిక అమ్మవారు ఉన్నారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. పిఠాపురం అనేది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఇక్కడ ప్రముఖ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. శివరాత్రి మహోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతుంటాయి. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం, డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఉండడం అనేది గమనించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ మీకు ఏర్పాట్లు కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు పర్యవేక్షణలో చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈఓ గారు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, తోపులాటికి తావు ఇవ్వకుండా ఇక్కడ చాలా ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. బ్యారికేడ్లు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం మీరు గమనించవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండడం, ఎమ్మెల్యేగా ఉండడంతో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అయితే కలెక్టర్ గారు స్వయంగా వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించడం, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇక్కడ మహాశివరాత్రి పిఠాపురంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకుని పాతగయ అంటే ఇక్కడ శివాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మీరు గమనించవచ్చు. ఇక్కడ అంటే భక్తులు ఇక్కడ పిఠాపురం పాతగయ దగ్గరికి వచ్చి దర్శనానికి ముందు ఇక్కడ స్నానం ఆచరిస్తారు. కోనేరులో ఇక్కడ చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి ముందస్తుగానే ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే కనుక భక్తులు స్నానం ఆచరించడానికి ఇక్కడ మీరు గమనించవచ్చు. జల్లు స్నానాలు చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కొక్క దానికి 2 జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఇంచుమించు సుమారు 70 జల్లు స్నానాలు చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అనేది నిజంగా దేవాదాయ శాఖ వారు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి భక్తుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. మీరు గమనించవచ్చు. ఇక్కడ గమనిస్తే కనుక మనం చూడొచ్చు. భక్తులు మహాశివరాత్రికి సంబంధించి 1,00,000 మంది వస్తారని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. అయితే వచ్చిన భక్తులందరికీ కూడా స్నానం ఆచరించడానికి వీలుగా ఇక్కడ జల్లు స్నానాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఎట్ ఏ టైం మొత్తం 70 మంది స్నానాలు చేసే విధంగా జల్లు స్నానాలు, అంటే ఒక్కొక్క పైపుకి 2 జల్లు స్నానాలు ఏర్పాటు చేయడం గమనించవచ్చు. ఇది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఒక పైపుకి 2 జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ చివరి నుంచి చివరి దాకా కూడా వాటర్ వచ్చే విధంగా స్నానాలు ఆచరించడానికి భక్తులకి చాలా సౌకర్యవంతంగా ఈసారి దేవాదాయ శాఖ వారు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు కూడా పర్యవేక్షణలో జరుగుతున్నాయి. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటి, ఏ విధమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు, భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేది మరిన్ని వివరాలు మనం ఈ ఆలయ ఈవో అయినటువంటి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ గారిని అడిగి
పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి ఈసారి మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటి, ఏ విధమైన ఏర్పాట్లు చేయబోతున్నారు? శివరాత్రితో కలిపి జరిపే విధానం అనేది అత్యంత తక్కువ శైవ క్షేత్రాల్లో ఉంటుంది. అటువంటి క్షేత్రంలో మన పాదగయ ఒకటి. ఇది అనేక విషయాల్లో ప్రాముఖ్యత చెందిన క్షేత్రం. ఇది ఓన్లీ శివక్షేత్రం కాదు, ఇది శివ పంచాయతన క్షేత్రం. రామవారు శక్తిపీఠం, 10వ శక్తిపీఠం, అలాగే దత్తాత్రేయుడు జన్మించిన స్థలంగాను స్వామివారు పాదగయ స్వామివారి యొక్క గయాసురుడి పాదాలు ఉన్న క్షేత్రంగా పిండ ప్రధానాలకి దక్షిణ కాశీలో అత్యంత ప్రాముఖ్యంగా ఉంటూ పాదగయ క్షేత్రంగా దక్షిణ కాశీగా ఇది విరాళిస్తుంది. ఈ పాదగయ స్వామివారి గయాసురుని యొక్క పాదాలున్న ఈ పుష్కరణ స్నానం అనేది శివరాత్రి రోజుని ఎంతో పుణ్యప్రదంగా మన దక్షిణ భారతదేశం నుంచి భక్తులందరూ నమ్మికతో వచ్చి వాళ్ళ స్నానాలు ఆచరించడం అనేది ఇక్కడ ప్రాముఖ్యత ఉన్న విషయం. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేయడం జరుగుతుంది? వాళ్ళకి ఏ విధమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సార్? ఈ ప్రస్తుతం సంబంధించి గతంలో ఈ ఏర్పాట్లకి స్థానికంగా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉండడంలో తదనుగుణంగా మరింత శ్రద్ధ వహించవలసింది అధికారి బంధంతో అదనపు బాధ్యత ఉండడం వల్ల అన్ని రకాలుగా జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ ఇప్పటికే అనేక రకాల మీటింగ్లు పెట్టారు. స్వయంగా వాళ్ళు ఈ క్షేత్రంలో ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు. వాళ్ళ యొక్క సూచనల మేరకు వివిధ డిపార్ట్మెంట్లు, ఆరోగ్య శాఖ కానీ, మత్స్యశాఖ కానీ, మున్సిపాలిటీ శాఖ కానీ అన్ని శాఖల సమన్వయంతో ఈ అన్ని భక్తుల యొక్క లక్షలాది భక్తుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని భద్రతా ఏర్పాట్లు, వాళ్ళ సౌకర్యాలకి సక్రమమైన దర్శనానికి కూడా ఏర్పాట్లన్నీ శరవేగంతో పూర్తవుతున్నాయి. అయితే ఈసారి గతంలో పోలిస్తే ఈసారి ఇక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు జిల్లా కలెక్టర్ గారు 2 సార్లు ఆకస్మికంగా వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా చేయడం జరిగింది. అంటే ఏర్పాట్ల విషయంలో ఏమన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు సార్? గత మహాశివరాత్రికి, ఈ మహాశివరాత్రికి ఏమన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నారు ఈ ఏడాది? 2019 తర్వాత నుంచి కరోనా టైంలో కొంత భక్త కోటికి అన్ని చోట్ల, అన్ని క్షేత్రాల్లో కూడా దర్శనాలు తగ్గిన తర్వాత ఇప్పుడు ఆ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య సంవత్సరం విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా గత కాలంలో అనేక క్షేత్రాల్లో భక్తులకి ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు మరింత మెరుగ్గా వాళ్ళ రక్షణకి అన్ని రకాలుగా ఉండడానికి గతంలో కన్నా అదనపు సౌకర్యాలని, అదనపు జాగ్రత్తలని కూడా ఈ సంవత్సరం ఇక్కడ తీసుకోవడం జరిగింది. స్వామివారికి వచ్చే భక్తులు క్యూ లైన్లకు రావడానికి పటిష్టమైన బారికేడింగ్ ఆర్బెండి నుంచి తీసుకుని చేయడం జరుగుతుంది నూతనంగా. అదేవిధంగా చలువు పందిరిలో క్యూ లైన్లో ఉండేవారికి ఎటువంటి ఎండ తగలకుండా బయటికి వెళ్ళడానికి మార్గంలో కానీ, లోపలికి వచ్చే మార్గంలో కానీ నూతనంగా పాత పందిరితో పాటుగా కొత్తగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలతోటి వాళ్ళకి తాగునీరు ఏర్పాటు, చిన్నపిల్లలకి పాలు కానీ, ఉచిత ప్రసాదం కానీ సక్రమంగా అందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైట్, చూసారు కదా ఈవో గారు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉండడం వల్ల జిల్లా అధికారుల స్వీయ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, తొక్కిసలాట్లు జరగకుండా ముందస్తుగానే బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, ఎండ వేడిని తట్టుకోవడానికి వీలుగా చలువు పందిర్లు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉండడం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఇంకా ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడ మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇక్కడ సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మత్స్యశాఖ వాళ్ళు, ఆరోగ్య శాఖ సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్ల వారు కూడా ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నాము. ఎందుకంటే ఇది కేవలం శైవ క్షేత్రమే కాదు, పంచాయతన క్షేత్రము. ఇక్కడ శ్రీపాద వల్లభుడు, అదేవిధంగా అంటే భక్తులందరూ కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ శక్తిపీఠం ఒకటి ఉంది. పురోహితిక అమ్మవారి శక్తిపీఠం కూడా పిఠాపురంలో ఉండడం, దానివల్ల భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా మంది రావడం జరుగుతుంది. వారిని అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాట్లు ముందస్తుగానే చేపట్టడం జరుగుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకోవడమే కాకుండా ముందస్తుగానే ఇక్కడ కళ్యాణ ఉత్సవాలు, అదేవిధంగా మహాశివరాత్రిని రెండు కూడా పురస్కరించుకుని జరిపే శైవ క్షేత్రాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో మన పిఠాపురం పాతగయ క్షేత్రం ఒకటని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.